హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి పల్నాటి పర్యటన గత 2 రోజులుగా అదే హాట్ టాపిక్గా ఉంది రాష్ట్రంలో. మరి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ప్రత్యేకమైన బాణి. ఆయన సబ్జెక్టు మాట్లాడరు. సబ్జెక్టు కాకుండా ఆయన ఇతరత్ర అంశాల ద్వారా వేరే అస్త్రాలు ప్రయోగించి ముందుకెళ్తూ ఉంటారు. చాలామంది అనుకుంటారు ఆయన డబ్బు అస్త్రం చూపిస్తారు అని అనుకుంటారు. ఆయన అంత ఈజీగా డబ్బు అస్త్రం చూపించరు. ఎందుకంటే డబ్బు అనేది లాస్ట్ ఆప్షన్గా పెడతారు. ఈ కాన్వర్ట్ సిచ్యువేషన్లో డబ్బు తీరు అసలు ఆయన బయటికి 1,00,000 కోట్లు ఆ రోజుల్లోనే సంపాదించారు కదా. ఇప్పుడు అది 1,00,000 కాస్త 5,00,000 కోట్లై ఉంటుంది. డబ్బు వెదజల్లి రాజకీయం చేస్తాడు అని మనం భావించవచ్చు. కానీ డబ్బుని లాస్ట్ ఆప్షన్గా ఉంచుకుంటాడు. మొట్టమొదటి అస్త్రము ఆప్షన్ ఏంటంటే సానుభూతి. అదైతే చీప్గా వస్తుంది, ఎలాంటి ఖర్చు లేకుండా వస్తుంది. ఆ సానుభూతి అనే అస్త్రాన్ని ప్రయోగించడంలో జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఒక రకంగా డాక్టరేట్ చేశారనుకోవచ్చు. దాంట్లో 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోవటము, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయమని సంతకాల సేకరణ, ఆ సేకరణ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోకపోవటము, లేదు మా తండ్రి గారు చనిపోయారన్న బాధతో చనిపోయిన కుటుంబాలను ఓదార్చడానికి వెళ్తానని ఆయన అడగడము, కాంగ్రెస్ పార్టీ కాదనడము, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావటము, సో ఓదార్పు యాత్ర చేయడం. ఎందుకు ఓదార్పు యాత్ర చేశారు? వాస్తవానికి అక్కడ ముఖ్యమంత్రి అయిపోయి ఉంటే ఖతం. ఆయన ముఖ్యమంత్రిగా ఉండేవాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీని మళ్ళీ ఇప్పట్లాగే విడదీసి మళ్ళీ సొంతంగా ఒక ప్రాంతీయ పార్టీ చేసుకునేవాడు. ఆ విషయం గమనించే సోనియా గాంధీ గారు దాన్ని దారి తప్పించి తెలంగాణ మూవ్మెంట్లోకి తీసుకెళ్ళి ఆయనకి ఆ పదవి ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన అక్కడితో ఆగలేదు. ఈ సానుభూతిని ఎట్లా సస్టైన్ చేయాలి అని భావించి ఓదార్పు యాత్ర చేపట్టారు. అక్కడి నుంచి ఓదార్చి 2014 దాకా ఓదార్పులే. కానీ మధ్యలో ఆయన జైలు జీవితం అనుభవించాడు. మళ్ళీ 2014 ఎన్నికలకు వచ్చాడు. చెల్లిని దింపాడు రంగంలోకి. ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ 2014లో ఎన్నికల్లో త్రుటిలో విజయం తప్పింది. అక్కడి నుంచి మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేశాడు. పాదయాత్ర స్టార్ట్ చేసి మళ్ళీ ఓదార్చాడు అందరినీ. పాదయాత్ర చేసి ఒక్క ఛాన్స్ మీ రాజన్న బిడ్డకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ తిరిగాడు. షర్మిలను కూడా కాలికి బలపం కట్టుకుని తిరిగేలా చేశాడు. తిరిగి జగనన్న వదిలిన బాణం అంటూ ఆమె కూడా తిరిగింది. సో మొత్తం మీద 2019లో ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాడు ఆయన. అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామందికి అర్థమైంది ఆయన ఒక్క ఛాన్స్ అన్నాడు, ఒక్క ఛాన్స్ ఈ రకంగా చేస్తాడు అనుకోలేదని చెప్పి 2024లో ఓడించేశారు. ఓడించేస్తే ఇప్పుడు ఎట్లా జనాల్లోకి వెళ్ళాలా ఆయనకు అర్థం కావట్లా. అసెంబ్లీకా వెళ్ళలేడు, సబ్జెక్టు మాట్లాడలేడు. ఆయన సబ్జెక్టు చాలా వీక్. ఆయన సానుభూతి అనే అస్త్రం మీద ఆధారపడతాడు తప్ప సబ్జెక్టు మీద ఆధారపడ్డ సబ్జెక్టు లేదు, రాదు, మాట్లాడలేడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే మళ్ళీ ఇక్కడ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను. ఎందుకు అసెంబ్లీకి వచ్చాడు అనుకోండి, సబ్జెక్టు మాట్లాడాలా, డిబేట్ చేయాలా, ఆయన వల్ల కాదు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని కూర్చున్నాడు. అది ఎలాగూ రాదు, టెక్నికల్గా ఆయన రాలేదు. ఇప్పుడు ఆయన కొత్త అస్త్రం తీసుకున్నారు. ఏంటంటే ఎక్కడ ఏం జరిగినా శవ రాజకీయం, సానుభూతి రాజకీయం, ఇది ఆయన ఫార్ములా. ఎక్కడ ఏం జరిగినా వెళ్ళాలి, పరామర్శించాలి, ఓదార్చాలి. ఓదార్పుతోనే ఆయన సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వినుకొండలో 2 రౌడీ షీటర్లు కొట్టుకొని ఒకరిని చంపుకున్నారు. సో చచ్చిపోయినోడు వైఎస్ఆర్సీపీ, చంపినోడు కూడా వైఎస్ఆర్సీపీనే. కాకపోతే తాజాగా ఎన్నికల ముందు తెలుగుదేశంలోకి వచ్చాట. సో ఇద్దరు వైఎస్ఆర్సీపీనే, ఇద్దరు ఒకే సామాజిక వర్గం, ఇద్దరు ముస్లింసే. సో ఈయన వెళ్ళేసి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. సో ఇద్దరు రౌడీ షీటర్లు. వాళ్ళు రౌడీ షీటర్లు, వ్యక్తిగత గొడవలు, కక్షలు, వీటి కారణంగా ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారు. సో అక్కడ అది చాలదన్నట్టు తెనాలిలో ఒక గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు. ఇప్పుడు తాజాగా వినుకొండలో, పల్నాడులో ఒక గ్రామ సర్పంచ్, ఆ సర్పంచ్ ఏం చేశాడంటే 2024లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అని చెప్పేసి తను 2 ఎకరాలు ఉంటే 2 ఎకరాల భూమిని తాకట్టు పెట్టాడు, పందెంలో పెట్టేశాడు. అది పోయింది, 2 ఎకరాల భూమి పోయింది. ఎలా చేయాలో అర్థం కాలేదు. సో రిజల్ట్ వచ్చిన పక్క రోజే ఆత్మహత్య చేసుకున్నాడు. రీజన్ పార్టీ ఓడిపోవటం. పార్టీ మీద ఆయన స్థాయికి మించి పందాలు కట్టాడు. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు సంవత్సరం తర్వాత ఆయన విగ్రహావిష్కరణ పేరుతో వెళ్ళి ఇదొక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఇవన్నీ కూడా చేస్తున్నాడు. అంటే ఒక వ్యక్తి బెట్టింగులు ఆడి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అలాంటి ఒక సంఘటన మాత్రమే ఇది. కానీ దీనికి మసిబూసి మారేడికాయ చేసి దాన్ని రెడ్ బుక్ అని చెప్పి రెడ్ బుక్లో లాగా వేధించి చంపేశారని చెప్పి ఆ రకంగా. వాస్తవానికి అతను చనిపోయింది ఎప్పుడు? జూన్ 4వ తారీఖు రిజల్ట్ వస్తే 5వ తారీఖు చనిపోయాడు.
సో అలాంటి స్థితిలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పర్యటన ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సానుభూతి కోసం, సానుభూతి రాజకీయం కోసం, శవరాజకీయం కోసం ఎంతలా తాపత్రయపడుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారు. నేనైతే సలహా ఇస్తా ఏంటంటే, సబ్జెక్ట్ మీద పోరాడండి. ఇవన్నీ కాదు. ఒక రౌడీ షీటర్ని పరామర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమవుతుంది? బ్యాడ్ నేమ్ తప్ప. ఒక గంజాయి బ్యాచోడిని వెళ్ళి పరామర్శిస్తే బ్యాడ్ నేమ్ రాదా? అవి కాకుండా సబ్జెక్టు ఓరియంటేషన్లో వెళ్ళండి. ఇవాళ ఏ ప్రభుత్వమైనా తప్పులు చేస్తుందండి, చేయకుండా ఎవరు ఉండరు. ఖచ్చితంగా అనుకున్నది అనుకున్నట్టు ఏ ప్రభుత్వంలో కూడా జరగదు. దాని మీద చేయండి, ఒక ధర్నా చేయండి, ఒక రాస్తారోకో చేయండి, ఒక నిరసన ప్రదర్శన చేయండి, దాని మీద ప్రెస్లో మాట్లాడండి, ధైర్యంగా వచ్చి మాట్లాడండి, జనాల మధ్యలో తిరగండి, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో ప్రశ్నించండి. ఎన్ని అవకాశాలు ఉన్నాయి. తూర్పారబట్టండి ప్రభుత్వాన్ని. సో అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎట్లా ఉందంటే, ప్రభుత్వానికి అసలు ప్రతిపక్షం లేకుండా పోయింది. కనీసం అడిగేవాళ్ళు లేడు ప్రభుత్వాన్ని. ఒక ప్రధానమైన ప్రతిపక్ష పాత్ర వాళ్ళివ్వకపోయినా మీరు జనంలో పోషించవచ్చు కదా. ఆ రకమైన పాత్ర పోషించి ఉండుంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ జనానికి దగ్గరయ్యేవాడు. కానీ ఈ రకంగా గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని, ఇలాంటి వాళ్ళని పరామర్శించి గొడవలు చేసి ఆ పొదిలి పర్యటనకి వెళ్ళాడు. అక్కడ కావాలని పోలీసుల మీద రాళ్లతో పోలీసులు కొట్టిన తీరు చూసాం మనం ప్రత్యక్షంగా. సో ఈ రకంగా వెళ్ళి మంది మార్బలాన్ని వేసుకు వెళ్ళి ఒక దండయాత్ర చేసినట్టు చేసి డబ్బులు ఎక్కడ ఖర్చు పెడతా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంది మార్బలం ఆయన ఎక్కడికి వస్తే అక్కడ జనం కిక్కిరిసిపోయినట్టు రావాలి. అక్కడ జన సమీకరణ మీద డబ్బులు ఖర్చు పెడతాడు. ఇంక దేని మీద డబ్బులు ఖర్చు పెట్టాడు, దాని మీద డబ్బులు ఖర్చు పెడతాడు. అంటే అబ్బా జగన్ వస్తే ఎంత జనం వచ్చారయ్యా అని జనం అనుకోవాలని ఆ రకంగా ఆయన డబ్బులు ఖర్చు పెడతాడు. సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు మరింత చులకనవ్వడం తప్ప ఇలాంటి వాటి వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒరిగేది లేదు. సబ్జెక్ట్లోకి రండి సార్, దయచేసి మీ ప్రతిపక్ష పాత్ర పోషించండి. చూడాలనుకుంటున్నాం, అసెంబ్లీకి వెళ్ళండి, చూడాలనుకుంటున్నాం. గట్టిగా ప్రజల తరపున మాట్లాడండి. 39% ఓట్లు వచ్చినాయి. ఆ 39% తరపున మీరు మాట్లాడండి, చూడాలనుకుంటున్నాం.